2 నెలల తర్వాత టీమిండియా టీ20 క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 22 నుండి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. ఇందులో భాగంగా రేపటి నుండి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్లు మొదటి టీ20లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7కి స్టార్ట్ అవుతుంది. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఏ ఫార్మాట్లో సిరీస్ జరిగినా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మీరు ఈ సిరీస్ని లైవ్లో టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో, మొబైల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో చూడొచ్చు. ఇండియా ఇంగ్లాండ్ మధ్య టీ20లో హెడ్ టు హెడ్ చూసుకుంటే స్లైట్లీ టీమిండియా లీడ్లో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 24 టీ20 మ్యాచ్లు జరిగితే ఇండియా 13 మ్యాచ్లు గెలిస్తే ఇంగ్లాండ్ 11 మ్యాచ్లు గెలిచింది. ఇండియా ఇంగ్లాండ్ పైన 2015 నుండి ఇప్పటి వరకు ఒక్క బైలాటరల్ టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ రెండు జట్లు చివరిసారిగా 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో తలపడగా ఇండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ని ఓడించింది. ఇక ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, 2 ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్స్ ఉన్న టీమ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూడొచ్చు. ఇనిషియల్ ఓవర్స్లో పేస్ బౌలర్స్కి కొంచెం మూమెంట్ దొరికిన గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. నైట్ మ్యాచెస్కి డ్యూ ఫ్యాక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి టాస్ గెలిచిన టీం ఎటువంటి డౌట్ లేకుండా బౌలింగ్ తీసుకుంటుంది. ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు, ఈ సిరీస్లో జరిగే 5 మ్యాచ్ల వెన్యూస్ చూసుకుంటే కోల్కతా, చెన్నై, రాజ్కోట్, పూణే, ముంబై బ్యాటర్స్కి పండుగ, బౌలర్స్కి నైట్ మేర్ అనే చెప్పాలి. ఒక ఇన్నింగ్స్లో 300 స్కోర్ దాటినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈడెన్ గార్డెన్స్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 155గా ఉంది. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే మొత్తం 12 టీ20 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ టీం 7 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు రెండు జట్ల టీం ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా ఇంగ్లాండ్ విషయానికి వస్తే 2 వరల్డ్ కప్స్ ఫెయిల్యూర్స్ తర్వాత గత దశాబ్ద కాలంలో టీంకి ఎన్నో సేవలు అందించిన సీనియర్ ప్లేయర్స్ జానీ బేర్స్టో, మొయిన్ అలీ, డేవిడ్ మలాన్ లాంటి ప్లేయర్స్ నుండి మూవ్ ఆన్ అయి యంగ్ ప్లేయర్స్తో స్ట్రాంగ్ స్క్వాడ్ని బిల్డ్ చేసుకుంది. ప్రజెంట్ స్క్వాడ్లో ఉన్న 8 ప్లేయర్స్ ఇండియాలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇందులో జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్ కొత్త వాళ్ళు ఉన్నారు. యాజ్ యూజువల్గా జోస్ బట్లర్ ఇంగ్లాండ్ టీంని లీడ్ చేయనున్నాడు. మెక్కల్లం వైట్ బాల్ కోచ్ అయ్యాక ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాడో చూడాలి. బ్యాటింగ్లో ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇండియాలో ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉన్న స్కిప్పర్ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, లయం లివింగ్స్టోన్, హ్యారీ బ్రూక్కి తోడుగా రీసెంట్గా ఐపీఎల్కి సెలెక్ట్ అయిన యంగ్ సెన్సేషన్ జాకబ్ బెథెల్ పైనే అందరి చూపు ఉంది. ఈ సిరీస్లో స్కిప్పర్ బట్లర్ ఓన్లీ ప్రాపర్ బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడుతాడని, కీపింగ్ చేయడని కోచ్ మెక్కల్లం కన్ఫర్మ్ చేశాడు. సో ఫిల్ సాల్ట్ అయితే కీపింగ్ చేయొచ్చు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్తో కలిసి పేస్ బౌలింగ్ని లీడ్ చేయనున్నాడు. ఇక ఇద్దరు ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్గా ఆడిల్ రషీద్, రెహాన్ అహ్మద్ టీంలో ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ టీ20కి ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, లయం లివింగ్స్టోన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, ఆడిల్ రషీద్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్. ఇప్పుడు ఇండియా విషయానికి వస్తే నార్మల్గా ఒకే టైంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్స్ని టీ20లో కోల్పోతే వేరే టీమ్స్ అయితే రీప్లేస్మెంట్ చేయడం చాలా కష్టం అవుతుండే. కానీ ఇండియా ఈ ముగ్గురు టీ20లో లేకున్నా ఇప్పటికీ కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంది. గత 6 నెలల్లో ఇండియా టెస్టులు, ఓడిఐస్లో ఎలా అన్నా కానీ టీ20లో మాత్రం సూర్య క్యాప్టెన్సీలో వెరీ పవర్ఫుల్ టీమ్గా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత షమి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుండడం ఎంతో హ్యాపీ ఇచ్చే విషయం. బ్యాటింగ్లో ఓపెనర్గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. కొడితే సెంచరీ లేకపోతే డక్ అన్నట్లు ఉంది సిచ్యువేషన్. ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రెసివ్గా ఆడుతున్న బిగ్ స్కోర్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. తన ప్లేస్ కాపాడుకోవాలంటే ఈ సిరీస్లో డెఫినెట్లీ రాణించాల్సి ఉంది. ఇక నెంబర్ 3లో స్కిప్పర్ సూర్యాని అడిగి మరీ ఛాన్స్ తీసుకొని వచ్చిన తిలక్ వర్మ వరుసగా 2 టీ20 సెంచరీస్ కొట్టి మంచి టచ్లో ఉన్నాడు. నెంబర్ 4 స్కై ఉండనే ఉన్నాడు. టాప్ ఆర్డర్లో అగ్రెసివ్ బ్యాటర్స్ ఉన్నారనుకుంటే
మిడిల్ ఆర్డర్లో ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి మరియు రింకు సింగ్లతో స్ట్రాంగ్ బ్యాటింగ్ కోర్ ఉంది. నెంబర్ 8లో కొత్తగా వైస్ కెప్టెన్గా ప్రమోట్ అయిన అక్షర్ పటేల్తో పాటు వరుణ్ చక్రవర్తి స్పిన్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తారు. ఇక ఇద్దరు పేసర్స్గా షమి, హర్షదీప్ సింగ్ ప్లేయింగ్ 11లో ఆడటం ఖాయం. ఒకసారి ఫస్ట్ టీ20కి ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 విన్నింగ్ ప్రెడిక్షన్ చూసుకుంటే హోమ్ కండిషన్స్లో ఇండియా ఎటువంటి డౌట్ లేకుండా హాట్ ఫేవరెట్స్. బట్ ఇంగ్లాండ్ కూడా టీ20 ర్యాంకింగ్స్లో నెంబర్ 3 ర్యాంకింగ్ టీం. సో తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల చేజింగ్ చేసిన టీం మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నేనైతే ఈ మ్యాచ్లో ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నా. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.